హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు పళని నుంచి కొడైకెనాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో కొడైకెనాల్ వచ్చేసి పళని కొండల వెనకలనే అయితే ఉంటుంది, అదంతా డోంట్ మైండ్. సో మేమైతే ఇప్పుడు కొడైకెనాల్కి స్టార్ట్ అయిపోయాము. కొడైకెనాల్కి ఫారెస్ట్ ఏరియా కాబట్టి ప్లాస్టిక్స్ ఆర్ నాట్ అలౌడ్. మధ్య మధ్యలో చెక్ పోస్ట్స్ కూడా ఉంటాయి. బాబాయ్ మేఘం కరిగేనా పిల్లో పిల్లే, వానే కురిసేనా పిల్లో పిల్లే. ఇది తమిళనాడు కాబట్టి ఎక్కువగా కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి. ఇదంతా ఒక పెద్ద కొబ్బరి చెట్ల తోట. దేహం తడిసేనా పిల్లో పిల్లే, జ్వాలే అడిగేనే పిల్లో పిల్లే. కన్నులతో పాడితే నేనేమి చేయనే, కన్ఫ్యూజన్ అయ్యనే లోపలే. మరల మరల నిన్ను కనే, పెరిగే పెరిగే చనువిదే, మనసు మరిచే గతమునే నీదేని తగిలితే. మరల మరల పెరిగే పెరిగే మనసు మరిచే నీమేని తగిలితే. మేఘం కరిగేనా పిల్లో పిల్లే, వానే కురిసేనా పిల్లో పిల్లే. మట్టి పూల వాసనేదో నన్ను తాకెనే, మట్టినేమో బొమ్మలాగా ప్రేమ మార్చనే. నిన్ను కొంచెం నన్ను కొంచెం గుండె వింటదే, కొంచెం కొంచెం కొట్టుకుంటూ ఆడుతుంటదే. నాలోని బాధలన్నీ గాలిలోనే ఆవిరైపోయనే, పాదమెళ్ళ చోటులన్నీ నదారులే. ఇన్నాళ్ళు మూసి ఉన్న తలుపులన్నీ ఒక్కసారి తెరిచనే, తేలిపోన పక్షిలాగా ఆలింగినే. కన్నులతో పాడితే నేనేమి చెయ్యనే, కన్ఫ్యూజన్ అయ్యనే లోపలే. మరల మరల నిన్ను కనే, పెరిగే పెరిగే చనువిదే, మనసు మరిచే గతమునే నీదేని తగిలితే. మరల మరల పెరిగే పెరిగే మనసు మరిచే నీమేని తగిలితే. మేఘం కరిగేనా పిల్లో పిల్లే, వానే కురిసేనా పిల్లో పిల్లే. దేహం తడిసేనా, జ్వాలే అడిగేనే.
ఉలిక్కి పడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కితే వెంటే ఇలా అయోమయంగా నేనున్నా ఇదంటూ తేల్చవేమిటే పదే పదే అడక్కు నువ్వింకా పెదాలతో అనొద్దు ఆ మాట పదాలలో వెతక్కుదానింకా కదంది కళ్ళలో పట ఎవరికి తెలియని లోకం చూపిస్తుందే నీ మైకం ఇది నిజమా మరి మహిమాయేమో అటు ఇటు తెలియని పాదం పురకేసేదెందుకు పాపం అవసరమా కుడియడమో కలల్లో నేను లిక్కి పడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కితే వెంటే ఇలా అయోమయంగా నేనున్నా ఇదంటూ తేల్చవేమిటే పదే పదే అడక్కు నువ్వింకా పెదాలతో అనొద్దు ఆ మాట పదాలలో వెతక్కుదానింకా కదుంది కళ్ళలో పట వచ్చిన ప్రపంచమవుతుంటే ప్రపంచమే నిశ్శబ్దమవుతుందే తపస్సులా నిన్నే స్మరించనా పొగట్టలా ఉన్నా వినేందుకు విధంగా బాగుందే వయస్సులో అంతా క్షమించిన చిలిపిగా మనస్సులో రహస్యమేమున్నా వరించనా కలల్లో నేను లిక్కి పడుతున్నా నిజాన్ని ఓ కొలిక్కితే వెంటే ఇలా అయోమయంగా నేనున్నా ఇదంటూ తేల్చవేమిటే సో ఇక్కడైతే మేము మా బస్ని అయితే ఆపుకున్నాము టీ కోసం అండ్ ప్లస్ ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా దిగాము ఇక్కడ నిజంగా వ్యూ పాయింట్ నిజంగా చాలా బాగుంది అండ్ అలాగే కొన్ని ఇల్లులు కూడా ఇక్కడ లోయలో కొన్ని కట్టుకున్నారు అండ్ ప్లస్ ఇక్కడ తమిళనాడు కాబట్టి తమిళనాడులో ఎక్కువగా పికాక్సే కనిపిస్తున్నాయి నిజంగా చాలాసార్లు చూసాం మేము పికాక్స్ని చూపిస్తానులేండి వీడియోలో అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పికాక్ మాకు కనిపించింది దానికంటే ముందు ఒక పికాక్ ఎగురుకుంటూ వెళ్ళింది దాన్ని నేను క్యాప్చర్ చేయలేకపోయాను సారీ అండ్ అంటే నేను కూడా చూడలేదు అనుకోండి అండ్ ఇదొక పికాక్ అనమాట అక్కడ మేము టీ కోసం ఆగినప్పుడు కనిపించింది ఎవరికి తెలియని లోకం చూపిస్తుందే నీ మైకం ఇది నిజమా మరి మహిమాయేమో అటు ఇటు తెలియని పాదం పురకేసేనెందుకు పాపం అవసరమా కుడియడమోనేమో కలల్లో నేను లిక్కి పడుతున్నా నిజాన్ని అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఇంకా పికాక్స్ ముందర అంటే వెళ్ళేటప్పుడు కనిపిస్తాయని చెప్పేసి నేను డ్రైవర్ దగ్గర అయితే కూర్చున్నాను ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది బట్ ఏ పికాక్ ఏం రాలేదు బ్యాడ్ లక్ అండ్ ఇంకా అప్పుడే కాదు ఇంకా చాలా పికాక్స్ ఉన్నాయి వెళ్ళే కొద్ది అంత వ్యూ పాయింట్ చాలా బాగుంది ఓపెన్గా కొలిక్కితే వెంటే అలా ఎంతసేపటికి వెళ్తూనే ఉన్నాము సాయంత్రమే అయిపోతుంది సన్సెట్ అయిపోతుంది మేము ఇంకా అక్కడ అలా రాత్రి ఒక 7:30-8కి ఏమో చేరుకున్నాం మా రిసార్ట్ కూడా అవుట్స్కట్స్లో ఉంది అండ్ మేమేమో ఇంకా కొడైకెనాల్ సిటీలోకే రాలేదు ఇంకా చాలా దూరం ఉంది చూసారా వ్యూ పాయింట్ నిజంగా చాలా బాగుంది సన్సెట్ వ్యూ పాయింట్
కొంటే వేషాలే చూశాకే తడబడని తీరు నీదే తెగబడుతూ దూకుతావే ఎదురు పడి కూడా ఎవరోలా నన్ను చూస్తావే బెదురు మరి ప్లస్ ఇక్కడ వెళ్ళేటప్పుడు చాలా చాక్లెట్ ఫ్యాక్టరీస్ అయితే అంటే ఇక్కడ కోకా బీన్స్ ఎక్కువ పండిస్తారు కాబట్టి చాక్లెట్ ఫ్యాక్టరీస్ రియల్ చాక్లెట్స్ అయితే ఉంటాయి. మేమైతే తీసుకున్నాం కదా చాక్లెట్స్. తెలుసనుకుంటే అంతలో అర్థం కావే పొగరుకే అణుకువే అద్దినావే పద్ధతే పరికిణిలోనే ఉన్నదా అన్నట్టు. ఇదిగోండి ఇక్కడ చూసుకున్నారు కదా ఈ దారి పొడవునా అంతా చాక్లెట్ ఫ్యాక్టరీస్ ఫ్రూట్సే ఉన్నాయి అంతా అంటే వెళ్ళేటప్పుడు అన్నమాట లోపలికి అంతా చాక్లెట్ ఫ్యాక్టరీస్ చాక్లెట్సే ఉంటాయి అన్ని ఇక్కడ. సన్సెట్ వ్యూ మాత్రం బలింది. చూసాను ఆ రోజే ఇంకా అలా అప్పటికే చీకటి అయిపోయింది. ఇంకా ప్లస్ అక్కడ ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాను. అండ్ నైట్ అయిపోయింది ఇంకా మేము వెళ్తూనే ఉన్నాము ఇంకా వెళ్తూనే ఉన్నాము. ఇది లాస్ట్ ట్రిప్ లాస్ట్లో ఉన్నది కొడైకెనాల్ అంటే ఈ ఎండల్లో దేవస్థానాలు పోయి అంతా కాస్త ఇది ఉంటుంది కదా. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో చిల్ అవ్వడానికి కొడైకెనాల్ తీసుకుంటే ఇంకా అటు ఇటు అయిపోయి ఫస్ట్లోనే అయిపోయింది కొడైకెనాల్. దిగబడుతూ దూకుతావే ఎదురు పడి కూడా ఎవరోలా నన్ను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే. ఫస్ట్ మేమైతే ఇక్కడికి రావాలంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మాకు జేసీ రెసిడెన్సీ నుంచి మాకు కొడాయి మిస్ట్కి అయితే ఇది చేస్తారంట. ఇంకా మేమైతే ఇంకా అలా 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 చాలా దూరం అవుట్స్కట్స్లోకి వచ్చేసి కొడాయి మిస్ట్కి అయితే వచ్చేసాము. కొడాయి మిస్ట్ రిసార్ట్స్ అలా చూసుకుంటే మూలకి బూత్ బంగ్లా లాగా ఉంది కదా, అది చాలా ఇది అనిపించింది మాకు. ఇంకా అదే కాదా ఏదే మనం తీసుకుందా అని అనుకుంటే అది కాదు, దాని కింద ఉన్న ఇల్లు. సో ఈ ఒక పెద్ద విల్లా మాకు 8,000కే ఇచ్చినారు. ఇదే ఈ విల్లా వర్తే. అండ్ ఇక్కడ క్యాంప్ ఫైరింగ్ కూడా చేసుకోవచ్చు, దానికి సపరేట్ మనీ ఉంటుంది. మేనేజర్తో అయితే మాట్లాడాలి. అండ్ మేమైతే ఇంకా అవన్నీ తినడానికైతే మా ఓన్ బియ్యం వంట చేసుకోవడానికి గ్యాస్ స్టవ్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా మేమైతే వండుకున్నాము. అండ్ ప్లస్ నంచుకోవడానికి అని చెప్పేసి చికెన్ వెజ్ అంతా బయట ఈ రిసార్ట్ వాళ్ళదే కిచెన్ అయితే ఉంది, వాళ్ళ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము. అండ్ ఈ విల్లాలో చాలా బెడ్రూమ్స్ అని ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చాలా చల్లగా ఉంది, ఈవెన్ వాటర్ కూడా చల్లగా అయిపోయింది. కింద కాలు పెడితే చాలా చల్లగా ఉంది. అందుకే ఈవెన్ ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని నడుస్తున్నాము. చేపల మీద కూర్చున్నాం చూడండి. అండ్ మేమైతే ఇంకా క్యాంప్ ఫైర్ అయితే వేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ నుంచి మేము క్యాంప్ ఫైర్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మేము ఆడుకున్న ఆటలన్నీ చూసేద్దాం పదండి. అండ్ ఇక్కడ నుంచి మా ఆటలన్నీ కొనసాగుతాయి, చూసేద్దాం. మన మాడ ఆడ చక్క ఉంది, దా పోదాం ఆడికి.
అదే అట్లా వేయకూడదు రైసు అంతంతో టేస్ట్ చేయకూడదు మళ్ళీ కావాలి కదా. కావాలంటే కట్టల మీద తడిపి కట్టలు పెట్టు. అప్పటి నుంచి అది చెప్పేది నేను కట్ట పక్కన అప్పుడు భోగికి ఇటనే వేసింది ఆయన. అప్పుడే అంటించి పెట్టింటే మనం తినొచ్చు లోపల ముట్టుకొని బాగా అప్పుడే వెలిగించుకుంటే పెట్టాలి. లోపల వేసి చలి పెట్టింగ్ వణికింగ్ 16 ఉంది తించే దవా హాయ్ అప్పు కట్ట అయిపోయింది. పంచాన్ని పెట్టండి ఫస్ట్ వండుకుంటుంది. ముందే వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నా ఇంకా పీల్చుకుంటుంది అది. ఆడుంది బస్. ఓ కవర్ కూడా, ఈ కవర్ కూడా చల్లగా అయిపోయింది. బస్ ఆడుంది, ఆడుంది బస్. నేను చిట్టీలు తీసేదాన్ని. చెప్తే చేస్తారు తొందరగా. ఎవరెవరు ఆడతారు చేతులు ఎత్తండి. ఎవరు తీసుకుంటారో వాళ్ళకి వచ్చిందా నీకు 2000? సింగ్ యువర్ ఫేవరెట్ సాంగ్. పాటలు రాలేదు, ఆడాల యాదో ఒకటి పాటలు పెట్టుకుంటావు కదా. పెద్దమ్మా నీకు ఉందిలే. ఆడ తీసి ఇంకొక లైన్ అడికొచ్చి డాన్స్ ఏం వచ్చింది పాట అప్పటికి భోగి మంట పెట్టుకుంటున్నాను. అసలు ఏమన్నా పాత అపతి కేట్లా అపాతియా అపతి కేట్కు అపాతి తాపతి కూచ్ 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 నాకు చలి పెడుతుంది. సింగర్ రైమ్ రైమ్స్ అంట. జానీ జానీ అడిగి ఎనిమల్ ఇంప్రెషన్ అమ్మా, ఎనిమల్ లాగా చెయ్యి. ఆల్రెడీ అనిమలే. దేవుడా మహేష్ ఏంటంటే డాన్స్ విత్ నో మ్యూజిక్ ఫర్ 30 seconds. ఎప్పుడు వేసేదేలే. వాడు లేసేమని చెప్పలే, బోలు బరువురా. మ్యూజిక్ లేదు అదేంద్రా. స్టార్ట్. సౌండ్లే చూపియను అందుకే ఏ బాగా వచ్చింది. అయితే డాన్స్ సింగ్ యువర్ ఫేవరెట్ సాంగ్. నేనే. క్వశ్చన్ చెప్పు. సే ఆల్ఫాబెట్స్ బ్యాక్వర్డ్స్. ZYXW
VUTSR ఆరేనా తెలియదు నాకు అయిపోయింది. ఎంత ఉంది చూడు. జియా do 10 jump jacks while singing a song. Do jump jacks while singing a song. దుంకాల పాట పాడుకుంటే దుంకాల. ఇట్లా చేయాల. నాన్నగంట వచ్చింది. సర్లే వారసం నీకు జీ సర్లే. హెచ్ రోబోట్ ఫర్ 20 seconds. యాక్ట్ లైక్ ఏ రోబోట్ ఫర్ 30 seconds. రోబోట్ లాగా చేయాలి. నెక్స్ట్ ఐ ఫర్ ఇగ్లూ. ఇగ్లూ ఎవరు మేక్ ఏ నీకు నచ్చందే ఇచ్చిన. మేక్ ఏ ఫన్నీ కమర్షియల్ లైక్ సెల్లింగ్ యువర్ షూస్ ప్యాంట్ లెగిన్ ఏదో ఒకటి లైక్ రావాలి చెప్పు 10 రూపాయలు. ఫన్నీ కమర్షియల్ లేదత్త. జున్ను చెప్పక పర్లేదక్క. మనం అంతా యాదో ఒకటి ఆ కవర్ తీసుకో చూడు. మరి కవర్ కొంటే మా పాప కొంటే మా వాడు వస్తాడు కండక్టర్. ఫ్రీ కండక్టర్. ఓకే జంప్ చేయమంటాడు. జంపు చేసుకుంటా Stop without moving your lips. నీ పెదాలు కదలకుండా మాట్లాడాలి. మూతి కదలకుండా మాట్లాడాలి. అవసరం లేదు. మూతి కదలకుండా హంచు అని మీద గీలేదా చిట్టీలు? ఇన్స్పిరేషన్ కే ఎవరికి వచ్చింది? నేను చెప్తా. నల్లలారి తెల్లలారి పెడదాం. ఎల్ల లారీలు పచ్చడి. నాలుగు ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. 4 పచ్చ లారీలు, 4 ఎల్ల లారీలు, నాకు వచ్చిన చెప్తలేదు. చెప్పు. కాదు కంటిన్యూస్ గా చెప్తూనే ఉండాలి. నానునే రికార్డింగ్ ముఖ్యం మిగిలి చూడరా. స్టేజ్ మీద చెప్తాడు అన్ని కీలే ఉన్నాయి. ఇంకా ఏమొచ్చింది? స్పీక్ లైక్ యూర్ సింగింగ్ టిల్ గేమ్ ఈస్ ఓవర్.
గేమ్ ఓవర్ అయ్యేంత వరకు అందరికి టాస్క్ ఆడే కంప్లీట్ అయింది పాపం. చెప్పు పాటలో ఇంకా ఎన్ని మిగిలినాయి? ఏవిరా నీ బాధ. ఎమ్ వాళ్ళ మీ డాడీ చీటీ తీసుకోలేదా? అది ఈ అమ్మాయి డాడీని చేయమను. ఎమ్ 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 ఎవరి దగ్గర ఉంది? రాజేష్ బాబు ఫస్ట్ చూసి వెళ్ళిపోయింది. అదే డౌట్ ఉంది కదా. స్పీక్ ఓన్లీ మూవీ డైలాగ్స్ ఫ్రమ్ 1 minute. 1 minute ఏందిరా? ఇంకా మనకు తెలిసినవేలే మీమ్స్ అన్ని చెప్పాయి. కొంచెం ముందుకు రమ్లో ఎవడు కొడితే దిమ్మది మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. తర్వాత 3 సింహాలు 4 సింహాలు అదే కనిపించే 3 సింహాలు చట్టం ధర్మం ఏమో ధర్మానికి ప్రతిరూపాలు అయితే కల్పించే 4వ సింహం కల్పించని. అయిపోయింది కదా. మంచి టాస్కి మంచి టాస్కి ఎవరికి? మంచి టాస్కి ఇమిటేట్ యువర్ ఫేవరెట్ సెలబ్రిటీ. నీ ఫేవరెట్ సెలబ్రిటీనే నువ్వు ఇమిటేట్ చేయాలి. లైక్ ఈమె వాళ్ళు మల్లేష్ అసలు కనపడకున్నాను మొక్కలో. కొంచెం ముందుకు రా. ప్రపోజ్ యువర్ పార్ట్నర్. ఫ్లాష్ అయ్యండి ఫేస్ మీద నాకు కనిపించట్లే వీడియోలో. ఫ్లాష్ నువ్వే ప్రపోజ్ చేయాల్సి. పువ్వేదమ్మా ఆగు పూలు. బాగుంది. చెప్తే యాదవ పువ్వు ఇచ్చేసాట వాడు. అది పట్టాను మగ మీద పెట్టుకుండా మంచిగా చెప్పాలి మంచిగా చెప్పాలి. మళ్ళీ మళ్ళీ వదిన మళ్ళీ చెప్పించుకోవాలి. వదిన చెప్పించుకోమని సరే ప్రపోజ్ మళ్ళా చేయాలా? అన్న ఇది జరుగు. పైలకి వచ్చేది ఏం పోయిందమ్మా? యాడ జారిపా నేను లేదా కళ్ళు మండుతున్నాయి. రోజు నీ నామస్వరమే ప్రేమ ఈ వింతలన్నీ నీ వల్లనే అంతా మాయలోనే రోజు నీ నామస్వరమే ఉప్పు ఉప్పు వింతలన్నీ నీ వల్లనే. పాడకుందేమో దేవుడా. ఆ పిల్ల ఎందుకు రాజకీయ నాయకులు నా కళ్ళకి చూడు. మీకు లైట్ పట్టుకొని కళ్ళల్లో కొట్టుకున్నాను. పోతాం మేము పోతాం.
అయిపోయింది. ఓ కాజలలో ఇద్దరు మూడు ఆ కాజలలో లాస్ట్ కు నా కాజలలో మ్యూజిక్ కూడా వాడుతున్నారా? నువ్వు లేదు వదిన జాయిన్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. వెయిట్ ఫర్ పార్ట్ 3.